నమస్తే. సతీ సహగమనం అనే దురాచారం ఈ దేశంలో ఉండేది. భర్త చనిపోతే భార్యను ఆ చితిలోకే తోసి తగలబెట్టేవాళ్ళు, బలవంతంగా పాడ మీద పడుకోబెట్టి తగలబెట్టేవాళ్ళు. అంతటి క్రూరులు ఈ భారతీయులు. అంతటి క్రూరమైన ఆచారము, వ్యవస్థ హిందూ మతంలో ఉన్నాయి. ఇది 1వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు సాంఘిక శాస్త్రం పాఠాల్లో మనం చదువుకున్నాం. మన మెదడులోకి అట్లా ఎక్కిచ్చారు పాఠ్యాంశాల్లో చొప్పించి. బ్రిటిష్ పాలకులు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు వాళ్ళ హయాంలో. అందులో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ కూడా చట్టం చేశారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్ అనే గొప్ప సంస్కర్తలు అందుకు పోరాటం కూడా చేశారు ఈ మూఢాచారం మీద బ్రిటిష్ వాళ్ళతో కలిసి. ఇది మనం చదువుకున్నాం కదా, ఇంకా చదువుకుంటున్నాం. ఇంకా ఉంది సిలబస్లో సాంఘిక శాస్త్రాలు ఇవన్నీ కూడా. ఇది ఒక్కసారి మీ ఇళ్లలో అమ్మ నాన్నల్ని ఒకసారి అడగండి, అమ్మని నాన్నని ఒకసారి అడగండి. బామ్మలు తాతయ్యలు ఉంటే ఒకసారి వాళ్ళని అడగండి. వాళ్ళ అమ్మల్లో, అమ్మమ్మల్లో, నాన్నమ్మల్లో ఎంతమందిని సతి చేయించారు, ఎందరు సతీ సహగమనం చేశారు, ఎందరిని భర్త చనిపోతే చితి మీద బలవంతంగా వేసి తగలబెట్టారు ఆ ఊరోళ్ళో, చుట్టాలో, బంధువులో. పోనీ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీలో అయితే ఒడిశా బార్డర్ కూడా కదా తెలుగు రాష్ట్రాలకు. స్నేహితులను అడగండి, అక్కడున్న స్నేహితులను అడగండి, వాళ్ళ కుటుంబాల్లో ఆ రోజులు అట్లా జరిగిందా అని. మీకు ఎవరు కూడా అవును అని చెప్పరు. పోనీ ఉత్తరాదిలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి చూడండి. మీ బామ్మలను పూర్వం అంటే బ్రిటిష్ హయాంలో మీ ఇంట్లో వాళ్ళని ఎవరినన్నా సతి చేశారని ఉత్తరాది రాష్ట్రాల్లో బిహారీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, యూపీ ఇప్పుడంతా ఫ్రెండ్స్ లేకుండా ఉంటారు కదా వేరే రాష్ట్రాల్లో, పంజాబ్, రాజస్థాన్లో ఒక్కసారి అడగండి. వాళ్ళు కూడా అవును ఉంది మా వాళ్ళు సతి అయ్యారని చెప్పరు. బెంగాల్లో ఒక 2 ఉదంతాలు, అది స్థానిక రాజకీయాలు, వ్యక్తిగత కక్షలతో జరిగినాయి అంతే తప్ప సతి అనే దురాచారం లేదు మనకు అసలు. బాల్య వివాహాలు ఉండేవి. వితంతు వివాహాలు కూడా అగ్రవర్ణంగా చెప్పే 1-2 కులాల్లో మాత్రమే నిషిద్ధం. ఆ రోజు వితంతు వివాహాలు కూడా జరిగినాయి అప్పుడు. అది కూడా విదేశీ బాల్య వివాహాలు కూడా. ఎందుకంటే విదేశీ దండయాత్రికుల నుంచి మన ఆడబిడ్డలను కాపాడుకోవడానికి చిన్నతనంలోనే వాళ్లకు పెళ్లిళ్ళు చేశారు. కానీ భర్త చనిపోతే భార్యను తగలబెట్టేంత క్రూరత్వం హైందవంలో లేదు, ఈ దేశంలో అస్సలే లేదు. ఆడబిడ్డల్ని కాపాడుకోవడానికి అష్టవర్షాత్ భవేత్ కన్య అని 8 ఏళ్లకే పెళ్లి చేయాలని చేశారు విదేశీ అక్రమార్కుల నుంచి. కొన్ని ఎట్లా దోచుకున్నారు మరి 100 ఏళ్ళు విదేశీ మతాల వాళ్ళ నుంచి ఆడబిడ్డల్ని కాపాడుకోవడానికి మాత్రం బాల్య వివాహాలు చేశారు. అంతకుముందు మన పురాణాల్లో సీతకు బాల్య వివాహం జరగలేదు, ద్రౌపది స్వయంవరం ఆమె చిన్నతనంలో ఉన్నప్పుడు జరగలేదు. పురాతన కాలంలో అంటే ప్రాచీన కాలంలో కానీ పురాణాల్లో కానీ మన సనాతన వైదిక ధర్మంలో ఎక్కడా కూడా బాల్య వివాహం అనేది లేదు, ఎక్కడ కూడా లేదు. సనాతన వైదిక ధర్మంలో సతి కూడా ఎక్కడ లేదు. దశరథుడు చనిపోతే 3 భార్యలు ఎవరు సతి కాలేదు. భారతంలో మాద్రిని కూడా బలవంతంగా సతి చేయలేదు. రాజపుత్ర వీరుల్లో కూడా సతి లేదు. మహాభారతంలో మాద్రి తనంతట తాను పోతుంది, నేను ఉండలేను, నా వల్ల పాండురాజు చనిపోయాడు, నా అజాగ్రత్త వల్ల నేను వారించలేకపోయినా, నా వల్ల భర్త చనిపోయాడు, నేను నిష్కృతి చేసుకుంటాను మాద్రిపోతుంది తప్ప బలవంతంగా నువ్వు సతి పో అని అనలేదు ఎక్కడ. రాజ్యాన్ని ముస్లిం రాజులు స్వాధీనం చేసుకొని తమను చెరబట్టడానికి వస్తుంటే రాజపుత్ర వీరనారులు, రాణులు ఆత్మార్పణ చేసుకున్నారు. మ్లేచ్చులకు పరాధీనమవడం ఇష్టం లేక ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకలేమని ఆ పని చేసిన వాళ్ళు. అది జౌహార్ అంటారు దాన్ని, సతి కాదు, అది జౌహార్. మొన్న మనం ఒక వార్త చూసినాం. పాకిస్తాన్లో శ్మశానంలో పాతిపెట్టిన శవాల మీద అత్యాచారం చేస్తున్నాడు. స్త్రీల శవాలను తీసి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. శవాల మీద అత్యాచారం చేస్తున్నాడు. బహుశా నాకు అనిపిస్తుంది జౌహారు నిజంగానే నాడు రాజపుత్ర వీరులు ఈ మ్లేచ్చులు ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళకి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ శరీరాల పైన కూడా అత్యాచారం చేసే బాపతని గ్రహించే వాళ్ళు మరి ఆత్మార్పణ చేసుకొని ఉంటారు బహుశా. ఎందుకంటే ఉరేసుకోవడమో ఏ విషం తీసుకోవడమో చేయలేదు, వాళ్ళు ఆత్మార్పణ చేసుకున్నారు, జౌహార్కి పాల్పడ్డారు. జౌహార్ అంటారు దాన్ని. ఆడవాళ్లకు చదువు చెప్పాడు, సతిని ఆపాడు. అందుకే గొప్ప సంస్కర్త అని రాజా రామ్మోహన్ రాయ్ని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ను అంటారు. వాళ్ళు మిషనరీ స్కూళ్ళలో చదివారు, బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేశారు. మరి అసలు సతి ఉన్నప్పుడు ఇంకొక మాట, చిన్న లాజిక్ చెప్తా నేను. అసలు నిజంగా సతి అనేది ఉన్నప్పుడు వితంతువులు ఎట్లుంటారు? బాల్య వివాహాలు చేసుకున్నారు, ముసలైన వృద్ధుడైన భర్త చనిపోతే వాళ్ళని అట్లనే ఉంచేవాళ్ళు. వాళ్ళకు మళ్ళీ పెళ్లి చేశారు, పునర్వివాహం చేశారు ఈ సంస్కర్తలు కదా, మనం చదువుకున్నది మనకు చొప్పించింది. మళ్ళీ వీళ్ళు ఏమంటారు? సతి జరిగింది, భర్త చనిపోతే భార్యను చితిలో తగలబెట్టారు బలవంతంగా వేసి.
అన్నారు కదా. మరి వితంతువులు ఎట్లుంటారు? సతి ఉన్నప్పుడు వితంతువు ఎట్లయితుంది? వితంతువులో లేనప్పుడు వితంతువులకు పునర్వివాహాలు ఎక్కడిది? అసలు పునర్వివాహం మీద చర్చ ఎక్కడిది? వీళ్ళు ఏం ఫైట్ చేశారు? అదే వంగభూమిలో పుట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారాం మోహన్ రాయ్ వీళ్ళు బెంగాలీ సంఘ సంస్కర్తలు కదా. బెంగాల్లో రెండు చోట్ల జరిగిన ఉదంతాలను పూర్తిగా హిందూ మతంలో సనాతన ధర్మం నుంచి వస్తుంది, హిందువుల్లో ఈ మూఢాచారం ఉందని ప్రచారం చేసి వాళ్ళే ఒక చట్టాన్ని తీసుకొచ్చి, అంటే అదే వంగభూమిలో పుట్టి ఒక విదేశీ మహిళ సోదరి నివేదితను బిడ్డలా సాకి ఆమె ద్వారా మహిళాభ్యున్నతికి స్త్రీ విద్యకు పాటుపడిన వివేకానందుడు మాత్రం సంస్కర్త కాదు. వీళ్ళ దృష్టిలో ఎక్కడ రాయలేదు, ఎక్కడ చెప్పలేదు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారాం మోహన్ రాయలు మాత్రం సంస్కర్తలు. రాయించలేదు వాడి విద్యా విధానంలో లార్డ్ మెకాలే అనేవాడు. దాన్ని వీళ్ళు కంటిన్యూ చేశారు. ఎందుకంటే ఆ పార్టీ పెట్టింది ఎవరు? ఆ పార్టీ 65 ఏళ్ళు పాలిస్తే ఆ పార్టీని స్థాపించిందే ఏవో హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ వాడు కదా. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కనుసన్నల్లో పార్టీ నడిచింది కదా. ఇప్పటికీ అదే భావజాలము, అదే బానిస భావజాలంలో ఇంకా వాళ్ళని సమర్థిస్తున్న దిక్కుమాలిన సంత ఇంకా ఉంది కదా. మరి సోదరి నివేదిత ప్రత్యేకంగా బాలికల కోసం పాఠశాలలు నడిపింది. వివేకుడు శారదామాత మార్గదర్శనంలో నడిపిందామే. వాళ్ళ సంఘ సంస్కర్తలు గారు కానీ ఎక్కడి నుంచో వచ్చి, సరే నువ్వు ఆ దేశాన్ని పంచుకోపో, ఇంకా భారతదేశం నీది అంటే వచ్చి ఆగ్నెస్ గోన్సా బొజాక్షువా జెకోస్లేవియా నుంచి వచ్చి ఇక్కడ మదర్ తెరిసా అంటే సేవ ముసుగులో మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రతినిధిగా సేవ ముసుగులో మత మార్పిళ్లకు పాల్పడి ఆమె ఇప్పుడు మదర్ తెరిసా అయింది. వాళ్ళ సంఘ సంస్కర్తలయ్యారు. బ్రిటిషర్లతో కలిసి పనిచేసిన వాళ్ళు. వివేకానందుడు ఎందుకంటే కాషాయం ధరించుండు కదా, ప్రపంచమంతా తిరిగి భారతీయతను చాటాడు కదా, హిందుత్వ గొప్పతనాన్ని చాటాడు కదా, భారత నారి గొప్పతనాన్ని చాటాడు కదా. ఒక విదేశీ మహిళ అంత ప్రేరణ పొంది వచ్చిందంటే మరి ఆయన ఎంత ప్రచారం చేసి ఉంటాడు కదా విదేశాల్లో. అందుకని వీళ్ళు ఎట్లా అవుతారు సంఘ సంస్కర్తలు? ఎట్లా రాస్తారు? పుస్తకాల్లో రాయరు. ఉన్నాడా? వివేకుడిని మించిన సంఘ సంస్కర్త ఉన్నాడా ఈ దేశంలో? ఎవడన్నా ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.